गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आजमिह पूर्वज्ञं विशेषमष्टायां शुभदिदो श्रीमान् त्रिमधेजमनस्याः गोत्रोद्भवस्य कुबेर्नौल गोत्रोद्भवस्य वरलक्ष्मी नामधेयस्य दशपाल गोत्रोद्भवस्य श्री साई भवानी नामधेयस्य सह श्रीमान् त्रिमधः सह गोत्रोद्भवस्य अडवी गुम्मడి गोत्रोद्भवस्य सुशीला नामधेयस्य रवींद्र नामधेयस्य विजय कुमार नामधेयस्य भास्कर नामधेयस्य सह श्रीमान् त्रिमधः आत्रेयस गोत्रोद्भवस्य श्रीलक्ष्मी नामधेयस्य श्रीनिवास बाबू नामधेयस्य पद्मजा नामधेयस्य सह श्रीमान् त्रिमधः मम अनुकोण्डम्मा सह कुटुम्बानां सह बान्धवानां क्षेमस्थैर्यधैर्यवे रविजयाभियारोग्याश्चैश्वर्याभिवृद्ध्यरन्द्रमहदैश्वर्य काम्यमोक्षदृशार्जमुक्तिव्यापारनोद्योगाखण्ड विद्याप्राप्त्यर्नुदे महावरलक्ष्मी देवतानुग्रहप्रसादफलसिद्ध्यर्नुदे कुङ्कुमार्चना ओम ऐं ह्रीं क्लीं ऐं क्लीं सौः 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 नमः त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी हस्तदेवी कामेश्वरी भगवान नित्यक्लिन्ने भैरुण्डे वहिनिवासिनी महावज्रेश्वरी शिवदूते त्वरिते कुलसुन्दरी महानित्य नीलपदगे पाणिनी चापिनी पाशिनी अंकुशिनी महावज्रेश्वरी शिवदूते महावरलक्ष्मी देवताय नमो नमः इति नानाविध కుంకుమార్చన పూజాంచ కరిష్యే. మంచిగా నమస్కారం చేసుకోనమ్మా. బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకోండి. అప్పుడు వచ్చినప్పుడు రేకులు ఉన్నాయండి, ఇప్పుడు బాగున్నది, చాలా డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ అవ్వాలని నా కోరిక. మీరందరి సహకారంతో అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు డెవలప్ లేదండి, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. వాళ్ళందరినీ అన్ని స్టేజీలకి వెళ్ళి చూసేస్తే చాలా ఆనందం అయిందండి. లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి చాలా ఆనందంగా చూస్తున్నారండి. అది చూస్తేనే మా అందరికీ చాలా ఆనందం వేసిందండి. మీ అందరికీ కూడా దైవకృప ఇంకా కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. చాలా ఆనందం అయిందండి ఇది చూస్తే. మాకు ఇది చూసి మేము చాలా ఆనందపడుతున్నామండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.